हरि ओम। श्री गुरुभ्यो नमः। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। यस्यान्तं नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनम्। मद्वयं भद्वयं चैव व्रत्रयं वचतुष्टयम् अनापलिङ्गकूस्कानि पुराणानि पृथक्। अष्टादश महापुराण अंतर्गत श्री मत्स्य महापुराण प्रवचन कार्यक्रमाय सर्वेभ्यः सन्दर्शक महाशयेभ्यः संस्कृत भाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। यौवनि चेजनिं सुजगं यौवनि लोपरनुंडुलीनमयि यौवनि यंदुलिंदु परमेश्वरुडెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదను। తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా ఇల్లంబందున నిల్చి జృంభణముగా నొత్తుల్ శబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని తుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం। సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం। यह कार्यक्रमे भगवन्नामस्मरण विशेषः वर्णितः। अद्य भगवन्नाम विशेष विषयः परिशिष्टः अध्येतव्यः। నిన్నటి రోజున భగవన్నామ స్మరణలో ఉన్న విశేషం చెప్పుకున్నాం। మరికొంత విషయం ఇవాళ చెప్పుకుందాం। తర్వాత వామన చరిత్ర
ఘట్టంలో ప్రవేశిద్దాం. భగవంతుడి యొక్క నామస్మరణ చేసినట్లయితే తప్పకుండా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఏ రూపంలో భగవంతుడిని సేవించినా ఆ రూపంలోనే భగవంతుడు నిరాకారుడైన పరబ్రహ్మ మనం ఏ రూపాన్ని భావిస్తామో ఆ రూపంలో వచ్చి మనం రక్షిస్తాడు. భిన్నత్వంలో ఏకత్వం, భారతీయత్వం, భారతీయతత్వం. అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అందరూ మనం రక్షించేటువంటి విభిన్న స్వరూపాలు. దేవతలు వేరైనా దివ్యత్వం ఒక్కటే. ఆ దివ్యత్వ అనుగ్రహం పొందడానికి మనం యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు, దీక్షలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా సత్సంగత్వం ఎప్పుడూ విశేషమైనది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టు ఉపదేశం. సత్సంగం ఇది కూడా ఒక సత్సంగమే. మంచి మాటలు చెప్పుకుంటున్నాం, పురాణ విషయాలు చెప్పుకుంటున్నాం, ఎన్నో విశేషాలని వింటున్నాం. ఆ విన్న వాటిలో కొన్నిటినైనా యథాశక్తి ఆచరణలో పెడుతున్నాం. అప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ప్రతి గృహానికి కూడా గృహంలో ప్రవేశించే ముందు మొదట విఘ్నేశ్వర స్వామి దర్శనం కావాలి, తర్వాత హనుమత్ ప్రభు యొక్క దర్శనం కావాలి. విఘ్నేశ్వరుడు విఘ్నాలు రాకుండా కాపాడుతాడు. హనుమత్ ప్రభు గ్రహదోషాలు పోగొడతాడు. ఇద్దరు కలిసి గృహదోషాలు పోగొడతారు. అంటే ప్రతి నివాసం కూడా శ్రీ నిలయం కావాలంటే, మంగళ సదనం కావాలంటే ఈ ప్రక్రియను అవలంబించాలి. అది చేసి చూస్తే దాని ఫలితం ఏమిటో తెలుస్తుంది. కేవలం ఉపదేశాలతో కాదు, ఆచరణతో సాధ్యం. అది కష్టమేముంది? మన ఇంటికి ఎడమ పక్కన హనుమంతుడి యొక్క చిత్రపటం పెడతాం, ఎడమ పక్కన విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం పెడతాం, కుడి పక్కన హనుమంతుడి యొక్క చిత్రపటం పెడతాం. లేదా విఘ్నేశ్వరుడు ప్రతిమ చిన్నది, హనుమంతుడి ప్రతిమ చిన్నది పెడతాం. ఎంత మంచిది! రోజు దైవ దర్శనం అవుతుంది. ఆయన విఘ్నాలు రానివాడు, అపజయం రానివాడు. అదే కదా, సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః హారచంద్రోగణదిగజాననః వక్రతుండశూర్పకర్ణః హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాలు 16 నామాలు. ఆంజనేయ స్వామికి 12 నామాలు చెప్పారు, ఇక్కడ 16 నామాలు. షోడశైతాని నామాని శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విద్యారంభం కానీ, గృహప్రవేశ విషయం కానీ, వివాహాలు కానీ, సమరాంగణం కానీ ఏదైనా సరే షోడశైతాని నామాని, ఏతాని నామాని షోడశ యః పఠేత్ శృణుయాదపి. చదివేవాడు వినేవాడు ఇద్దరికీ ఆ ఫలితం వస్తుంది. ఈ ప్రసార మాధ్యమం ద్వారా మీరు అందరూ వింటున్నారు, ఆ ఫలితం వస్తుంది. యః పఠేత్ శృణుయాత్ అపి. యః పఠేత్, యహ ఎవడైతే పఠేత్ చదువుతున్నాడో, శృణుయాత్ అపి వింటున్నవాడికి కూడా ఆ ఫలితం వస్తుంది. అది మన స్తోత్రాలలో ఉన్న గొప్పతనం. అంటే 16 నామాలు స్మరిస్తున్నాం. 16 నామాలు కూడా విఘ్నేశ్వర స్వామివే. ముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః.
లంబోదరశ్చ వికటః, విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుః గణాధ్యక్షः, బాలచంద్రः గజాననः, వక్రతుండः శూర్పకర్ణः, హేరంబः స్కందపౌర్యः. షోడశేతాని నామాన్ని. ఇంకా ఆంజనేయ స్వామి ఎంత శక్తియుక్తురాడండి ఆయన. గోష్పదీకృత వారాశి మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని స్తోత్రం చేస్తున్నాం కదా. గోష్పదీకృత వారాశి ఎంత విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. సురస సుందరకాండలో విశేషమైన ఘట్టం అది. నాగమాత సురస నోరు తెలిసి హనుమంతుడిని మింగడానికి సిద్ధంగా ఉంది. అప్పటిదాకా కొండంత రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి సురసను చూశాడు. అమ్మా నీకు నమస్కారం, నేను రామకార్య వ్యగ్రతన వ్యగ్రుడనై ఉంటున్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు నీ కోరిక తీరుస్తాను, ప్రస్తుతం వెడనీయం తల్లి, సీతాన్వేషణ కోసం వెళుతున్నాను అని అంటే, లేదు ఇది బ్రహ్మ యొక్క శాసనం, నాకు నువ్వు ఆహారం కావాల్సిందే అని చెప్పి. సరే తథైవ అన్నాడు, అలాగే అన్నాడు. అప్పటికే ఆ సురస యొక్క తెరిచిన నోరు దశయోజన పర్యంతం ఉంది, 80 మైళ్ళు. ఈయన 20 మైళ్ళు పెంచాడు శరీరాన్ని, ఆవిడ 30 యోజనాలు పెంచింది. వీడు 40 యోజనాలు చేశాడు, ఆవిడ 50 చేసింది, ఈయన 60 చేశాడు. అలా 100 యోజన పర్యంతం అయిపోయింది. అసలు దాని వైశాల్యం 100 యోజన. అంతవరకు ఆవిడ పోటీగా పెంచుతున్నారు. ఈయన రూపం పెంచుతున్నాడు, ఆవిడ నోరు పెంచుతున్నాడు. ఒక్కసారి ఏం చేశాడు ఆయన, మళ్ళీ తన సామాన్య రూపం ధరించి, సూక్ష్మ రూపం ధరించి ఆవిడ నోట్లోకి అలా ప్రవేశించాడు, మళ్ళీ వచ్చేసాడు, నోరు భుజకు ముందు వచ్చేసాడు, అంతే. అందుకనే హనుమంతుడు ప్రజ్ఞావంతుడు అంటారు, ప్రతిభావంతుడు అంటారు. శ్రీరాముడే ప్రశంసించాడు, హనుమాన్ ప్రతిభావాన్ అని చెప్పాడు. వరస మెచ్చుకుంది. నీ దీక్షాదర్శతకు, నీ యుక్తికి, నీ ప్రతిభకు నేను సంతోషించాను. శీఘ్రమేవ శుభకామనా ప్రాప్తిరస్తు, మనోవాంఛావరసిద్ధిరస్తు, సీతాన్వేషణ సిద్ధి భవతు తూభ్యం అని దీవించింది ఆ తల్లి. అలాంటి వాడు. అందుకనే అక్కడ శ్లోకంలో చెప్పారు, గోష్పదీకృత వారాశి. సముద్రం ఆయనకి, అంత సముద్రం కూడా ఆయనకి గోష్పాదంగా, గోవు పాదం ఎంత ఉంటుందో అంత పరిమాణం అనిపించింది. అంతే కదా, 100 యోజన విస్తీర్ణ శరీరం పెంచాడంటే ఆయనకి ఒక అడుగు వేస్తే వెళ్ళిపోయినట్టే. మశకీకృత రాక్షసం. మశకం అంటే దోమ. సంస్కృతంలో దోమను మశకం అంటారు, ఈగను మక్షిక అంటారు, చీమను పిపీలిక అంటారు. చిన్న పదాలు నేర్చుకుంటూ ఉండాలి ప్రాథమిక పరిజ్ఞానం. మశక అంటే దోమ, మక్షిక అంటే ఈగ, పిపీలిక అంటే చీమ. మశకీకృత రాక్షసం. అశోకవనంలో ఆ ద్వార స్తంభాన్ని, గోపురాన్ని ధ్వంసం చేసేశాడు. అక్కడ ఉన్న రాక్షసులందరూ ఒకరోజు వచ్చేసారు. వాడు ముగ్గు చేశాడు. తర్వాత 80,000 మంది రాక్షసులను పంపించాడు రావణాసుడు. ఆ 80,000 మందిని ఆయన చంపిన విధానం అదే మశకీకృత రాక్షసం. దోమలు తిరుగుతున్నాయి, భరించలేని స్థితిలో ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఇలా కొట్టేస్తాం. కొట్టేసినప్పుడు ఆ మధ్య 2 చేతులు వచ్చా ఎన్ని దోమలు నలిగిపోతాయి. అలాగా మశకీకృత రాక్షసం. రాక్షసులందరినీ కూడా ఆ 2 చేతుల మధ్య ఎంత రూపం ధరించాడో చూడండి. దాన్ని బట్టి ఎంత పెంచేశాడో శరీరాన్ని. అలా పెంచేసి ఆ రాక్షసులతో వెళ్ళి ఒక్కసారి అలా కొట్టేశాడు. అలా 10-15 సార్లు తప్పట్లు కొట్టేటప్పటికి మొత్తం నాశనైపోయారు. మశకీకృత దోమలుగా నలిగిపోయారు, పిండి అయిపోయారు, నుగ్గు అయిపోయారు. అటువంటి మహానుభావుడు. రామాయణ మహామాల రత్నం. రామాయణం అనే ఒక రత్నమాలలో ఆయన మెరిసే సహజమైన జ్యోతి స్వరూపమైన రత్నం లాంటి వాడు.
రామాయణ మహామాలకు రత్నం ఆయన. అటువంటి అనిలాత్మజులకు నమస్కారము అని చెప్తున్నాం. అటువంటి మహానుభావుడు ఆయన యొక్క నామాలు మనం స్మరించాలి కదా. స్వాపకాలే పఠేన్ నిత్యం. రాత్రి కూడా పడుకునే ముందు ఈ హనుమంతుడి యొక్క ద్వాదశ నామాలు స్మరించాడట. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన. మహాత్ముడైన కపీంద్రుని యొక్క 12 నామాలు కూడా స్వాపకాలే పఠే నిత్యం. నిద్రపోయే ముందు నిత్యం పఠించాలి. యాత్రాకాలే విశేషత. విశేషంగా యాత్రలకు వెళ్ళేటప్పుడు, ప్రయాణం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పకుండా స్మరించాలి. తస్య మృత్యుభయం నాస్తి. అటువంటి స్థితిలో ఎవరైతే హనుమంతుడి యొక్క ద్వాదశ నామాలు స్మరిస్తూ ఉంటారో ఎవరైతే, వారికి మృత్యుభయం నాస్తి. అపమృత్యు భయం ఉండదు, అకాల మృత్యు ఉండదు, ప్రమాదాలు రావు. సర్వత్ర విజయీ భవే. ఎక్కడికి వెళ్ళినా అతనికి విజయమే కలుగుతుంది. కారణం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్మక. బుద్ధిబలం, శారీరక బలం, యశ కీర్తి, ధైర్యం. ధైర్యం ఇంద్రియ నిగ్రహ అంటాడు ధర్మరాజు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, అక్కడ ఆ పదం వేరే ఉంది. ధైర్యం ఇంద్రియ నిగ్రహ. యక్షుడు కిం ధైర్యం ప్రోక్తం కించ ధైర్యముదాహృతం. ధైర్యం అంటే ఏమిటి అని అడిగితే, ధైర్యం ఇంద్రియ నిగ్రహ. జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించగలడమే ధైర్యము. అంతకంటే ధైర్యం ఉంటుంది, అదే ధైర్యం. అటువంటి ధైర్యాన్ని ఇస్తాట ఆయన. ఆయన జితేంద్రుడు కనుక. నిర్భయత్వం పక్కనే నిర్భయత్వం, భయం లేకపోవడం. అంటే ధైర్యం వేరు, నిర్భయత్వం వేరు. భయం లేకపోవడం. ఇంద్రియ నిగ్రహ. బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత. నా రోగ అరోగ. రోగం లేని లేకపోవడం ఆరోగం. ఆరోగ్యస్య భావం ఆరోగ్యం. దాంట్లో వచ్చిందే ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు హనుమంతుడు. కారణం ఆరోగ్యం భాస్కరాదిచ్చే. ఆ భాస్కరు నుంచి మనం ఆరోగ్యం కోరాట. ఆ భాస్కరుడు యొక్క శిష్యుడే సూర్యభగవానుడి యొక్క ప్రత్యక్ష శిష్యుడు నవ వ్యాకరణవేత్త. ఒక వ్యాకరణం చదువుకోవడానికి తలకిందులు అవుతుంది. 9 వ్యాకరణాలు. భారతస్పత్య వ్యాకరణం, ఐంద్ర వ్యాకరణం, బ్రాహ్మ వ్యాకరణం, ఇలాంటి వ్యాకరణాలు 9 వ్యాకరణాలు చదువుకున్నాడు సూర్యభగవానుడి దగ్గర హనుమంతుడు. అందుకని ఆయన దగ్గర నుంచి ఆరోగ్యం పొందాలంటే హనుమంతుడిని స్మరించాలి. అరోగం, నిర్భయత్వం, అరోగత. అజాడ్యం, జాడ్యం లేకపోవడం అజాడ్యం. జాడ్యం అంటే స్తబ్దత, నిరుత్సాహం, ఏ పని చేయలేని స్థితి. దాన్ని జాడ్యం అంటారు. జడస్య భావం జాడ్యం. ఆ జాడ్యం లేకపోవడమే అజాడ్యం. అంటే ఉత్సాహంగా ఉండటం, ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటం, అది అజాడ్యం. వాక్పటుత్వం, సమర్థవంతంగా మాట్లాడగలగటం, ఇతరులు మెచ్చేటట్లు, ఇతరులకు నచ్చేటట్లు మాట్లాడగలగటం, అది భగవద్దత్తమైన శక్తి. ఆ శక్తిని ఇస్తాట హనుమంతుడు. హనుమత్ స్మరణార్థమే. అటువంటి హనుమంతుడి యొక్క నామాలు మనం ఉచ్చరిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రః మహాబలః. రామేష్ట ఫల్గుణసఖః. ఫల్గుణసఖః. పింగాక్షో అమిత విక్రమః. అక్కడ అకార ప్రశ్లేష ఉంటుంది. చదివేటప్పుడు పింగాక్షో అమిత విక్రమః. విడదీసి చెప్పి అర్థం చెప్పుకునేటప్పుడు పింగాక్ష అమిత విక్రమ అని చదవాలి. పింగాక్షో అమిత విక్రమః. ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః. లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. దర్ప అంటే గర్వం, హ అంటే నశింపజేయడం, వాడి గర్వాన్ని నశింపజేయడం. ద్వాదశైతాని నామాని
స్వాపకాలే ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః కపీంద్రస్య మహాత్మనః ఏతాని ద్వాదశ నామాని స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషతః. అందుకని మనం తప్పనిసరిగా హనుమంతుడిని విఘ్నేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఇది మహారాజు అవలంబిస్తూ ఉండాలి, ప్రజల చేత అవలంబింపు చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రజలు మహారాజు పరస్పర యోగక్షేమాలతో ఉంటుంటారు. అయితే విశేషాః ఆగామి కార్యక్రమేషు అధ్యేతవ్యాః ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణభారతీం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.